శ్రీకాళహస్తి ఎంఈఓ కార్యాలయం వద్ద మా బడే మాకు కావాలంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఎంఈఓ కార్యాలయం వద్ద మా పాఠశాలే మాకు కావాలంటూ శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామస్తులు నిరసన చేపట్టారు. మా బడి మాకు కావాలి, విలీనం వద్దు, మా బడి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పాఠశాల విలీనం వల్ల కలిగే ఇబ్బందులను ఎంఈఓ భువనేశ్వర్కి గ్రామస్తులు తెలియజేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ దశాబ్దాల కాలం చరిత్ర కలిగినటువంటి తమ పాఠశాలను మిట్టకండ్రిక వద్ద ఉన్న బీసీ కాలనీలోకి మార్చడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వాగులు కాలువలు పొంగి పొర్లుతాయని, అంతేకాక చెట్లు విరిగిపడే అవకాశాలున్నాయని, అటువంటప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఎక్కడ చూసినా అఘాయిత్యాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అంత దూరం తమ పిల్లలను పంపించలేమని, జరగరానిదేమైనా జరిగితే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పిల్లలను చదువైనా నిలిపేయడానికి వెనకాడబోమని వారు తెలిపారు. చదువులకు దూరం చేసే విలీనాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వేడాం గోపి, వెంకటకృష్ణయ్య, సోమశేఖర్, నాగరాజు, మల్లికార్జున్, దిలీప్ రెడ్డి, శ్రీనివాసులు, శ్యామలమ్మ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. 3 కిలోమీటర్ల పిల్లలు మా ఇళ్ళకి వస్తారని మేము చందాలు వస్తాం పొద్దున పోతే. ఈ సాయంకాలానికి మా పిల్లలు మా ఇల్లు జారుతుందని మాకు నమ్మకం లేదు సార్. కాబట్టి మా ఊళ్ళో మా బడి మా పంచాయతీలోనే ఉంటే మా పిల్లలకి మాకు సౌకర్యంగా ఉంటుందని మేము కోరుకుంటా ఉన్నాం సార్. మేము ఈ పంచాయతీ కాకుండా ఏరేదేడు మా పిల్లలు మార్చినారంటే మాకు అవసరమే లేదు. ఆ బళ్ళు మా పిల్లలు ఎన్నెల్లోనే పెట్టుకుంటాము. ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైనా మాతో మాట్లాడినారంటే ఓటేయమని అప్పుడు చెప్పుకుంటాం. మా పిల్లలకు చదువు లేకపోయినా పర్వాలేదు సార్. నేను చెప్పే మాట మాకు మాత్రము మా బళ్ళోనే మా పంచాయతీలోనే మాకు ఉండాలి. ఇప్పుడు 30-40 సంవత్సరాలు నాకు పెళ్ళవి. అప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అంతా చదివిన వాళ్ళు ఉన్నారు. లేదు మా పిల్లలు కూడా 7 సంవత్సరాలు 7వ తరగతి వరకు ఉండింది. ఈ రోజు 1, 2 ఆపేసి 3, 4, 5 మిట్టకండిలో చేరమంటే మాకైతే ఇష్టం లేదు. ఏడాంలో స్కూల్ మాత్రం మా స్కూల్ మాకే కావాలి, మా ఊర్లో స్కూల్ మాకే కావాలి అని మేము ఇక్కడ వరకు వచ్చి మాట్లాడుతున్నాము. ఇక్కడ కాదంటే కూడా ఎమ్మెల్యే కాడికి పోతాము, ఎమ్మెల్యే కాదంటే కూడా కలెక్టర్ వరకు కూడా పోతాము. పోయి తీసుకొచ్చి మా స్కూల్ ని మా ఊర్లో తీసుకునే బాధ్యత మాకున్నది. కాబట్టి మేమెంత దూరం అయినా పోవాలనుకుంటున్నాము. మా స్కూల్ మాకే కావాలి. మా పిల్లల కోసం మేము ఎంత దూరం అయినా పోతాం. కానీ మిట్టకండికి అయితే మేము పంపించలేదు. అన్ని సౌకర్యాలు మా ఊర్లోనే ఉన్నాయి. పంచాయతీ మా ఊర్లో ఉన్నప్పుడు స్కూల్ కూడా మా ఊర్లోనే ఉండాలి కదా. స్కూల్ లేకుండా పంచాయతీ ఎందుకో, అందుకనేసి ఏడాంలో పంచాయతీ కాబఉండదు. కాబట్టి శ్రీకాళహస్తి మండలం వేడాం పంచాయతీలో స్కూల్ తరలించడం జరిగింది. మోడల్ స్కూల్ అనే పేరుతో స్కూల్ తరలిస్తున్నారు. గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్ ని వేడాం పంచాయతీలో ఉన్నటువంటి బీసీ కాలనీ దగ్గర ఆ స్కూల్ ఏర్పడి 10 సంవత్సరాలు కాలేదు. అదే మోడల్ స్కూల్ ని వేడాం తయారు చేసి కదా. ఈ విధంగా ఇది రాజకీయ కుట్ర అనుకుంటాను నేను. ఇంతకు ముందు అంటే పశువుల హాస్పిటల్ ఉంది, దాన్ని తరలించారు. వేడాం పంచాయతీ ఉంది, ఆ పంచాయతీ అదే విధంగా మెకానిక్ తరలించారు. వాళ్ళు మార్చి పెట్టుకోండి, పంచాయతీ అంటే మెకానిక్ పంచాయతీ పెట్టుకోండి. వీళ్ళు రాజకీయాలు చేస్తారు. చాలా ఇది బాధాకరం అనిపిస్తుంది వేడాం పంచాయతీ మొత్తం సంబంధించి. కాబట్టి మా స్కూల్ మాకే కావాలా. ఆ మోడల్ స్కూల్ అయితే ఆ స్కూల్ నుంచి అన్ని వసతులు ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, మొత్తం మంచి బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మొన్న వచ్చిన స్కూల్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మా స్కూల్కి ఇవ్వండి. ఆ మోడల్ స్కూల్ ఎక్కడే పెట్టి ఏర్పాటు చేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా వేడంలో స్కూల్ అనేది ఉంది. ఈ స్కూల్ కి చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల నుంచి పిల్లలు వచ్చి చదువుకోవడం జరిగింది. గతంలో ఇది ఎంపీ యూపీ స్కూల్, ప్రాథమిక ఉన్నత పాఠశాల, 7th క్లాస్ వరకు ఉండింది. మాకు జెడ్పీ హై స్కూల్ శాంక్షన్ అవడంతో 6th, 7th తీసుకెళ్లి జెడ్పీ హై స్కూల్లో మెర్జ్ చేశారు. ఇప్పుడు 1 నుంచి 5 తరగతుల వరకు స్కూల్ జరుగుతూ ఉంది. మా స్కూల్లో 10ల సంఖ్యలో చిల్డ్రన్స్ చదువుకుంటున్నారు. అటువంటి స్కూల్ని మా స్కూలే కాకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు వెస్టై కాలనీ కానివ్వండి, అరుంధతివాడ కానివ్వండి, ఎస్సీ కాలనీ కానివ్వండి, వేడాం, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో కొండ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కాలనీ స్కూల్లో మెర్జ్ చేయడం అనేది ఇది చాలా బాధాకరము. అక్కడికి పిల్లలు వెళ్ళాలంటే వెళ్ళలేరు. వర్షాకాలం కావచ్చు, వంకలు పొంగుతాయి, వాగులు పొంగుతాయి, చెరువులు పొంగుతాయి. ప్లస్ మా ఊరు ఏంటంటే మెయిన్ రోడ్లో ఉంది. మెయిన్ రోడ్డు ఇటు తిరుపతికి వెళ్ళడానికి వాహనాలు వస్తుంటాయి, పిచ్చాటూరు వెళ్ళడానికి వాహనాలు వస్తుంటాయి, చెన్నై రూట్లో వెళ్ళే వాహనాలు అటు వస్తుంటాయి. ఇటువంటి టైంలో ఇక్కడి నుంచి పిల్లలు చిన్న పిల్లలు అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరం. యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాము. మా స్కూల్ మా ఊర్లోనే ఉండాలనేది మా తాలూకా ఉద్దేశము. 100 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి స్కూల్ని ఈరోజు తీసేసి నిన్న మొన్న